మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కీచక కాకిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని మోసం చేశాడు కానిస్టేబుల్. సన్నిహితంగా ఉండి ఆమెను గర్భవతిని చేశాడు. అంతటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులు దాడికి పాల్పడ్డాడు. ఓపిక నశించడంతో బాధిత యువతి తనను మోసం చేశాడంటూ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా సదరు కానిస్టేబుల్ను రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కీచక కాకిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని మోసం చేశాడు కానిస్టేబుల్. సన్నిహితంగా ఉండి ఆమెను గర్భవతిని చేశాడు. అంతటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులు దాడికి పాల్పడ్డాడు. ఓపిక నశించడంతో బాధిత యువతిని తనను మోసం చేశాడంటూ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా సదరు కానిస్టేబుల్ను రిమాండ్కు తరలించారు. సుధాకర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి ఒక పని మీద వెళ్ళి బయటకు వస్తుంటే బయట ఆ పని పోలీస్ స్టేషన్లో జరగదు, నేనే చేస్తానని చెప్పి చనువు పెంచుకొని శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోవట్లేదు, మోసం చేసినాడు అని చెప్పి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఆ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది.